శివాయ బసవేశ్వర స్వామికి జై. ఇది గావి సోమేశ్వర స్వామి వాటర్ ఫాల్స్. ఇక్కడ చాలా అద్భుతంగా ఉంటుందంటే లోపల చూద్దాం. ఇది గుర్మిట్కల్ నుంచి 13 కిలోమీటర్లు ఈ గుడి అనమాట. సో చాలా లోపలికి వెళ్ళాలి. అది పంట పొలాలు, ఈ విండ్ మిల్స్ అన్ని దాటుకొని మేము మొత్తానికి గుడి దగ్గరికి వచ్చాము. తర్వాత ఇలా ప్రశాంతమైన వాతావరణం కనిపించింది. చాలా నిర్మానుష్యంగా ఉంది. ఇప్పుడు చాలా బాగా దేవుణ్ణి చాలా అరేంజ్ చేశారండి. దీపాలు, గంట అన్నీ ఉన్నాయి. అవన్నీ కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను. చాలా అద్భుతంగా అనిపించింది. లోపలికైతే వెళ్ళొచ్చాను. నేను మాట్లాడిన తర్వాత ఆ వీడియో ఎలా తీసాను అన్నీ చూపిస్తాను. బాగుందంటే అక్కడ దేవుణ్ణి అరేంజ్ చేశారు, దీపాలు వెలిగించారు, అలంకరణ చేశారు, చాలా బాగుంది. సో అవన్నీ కూడా నేను చూపిస్తాను ఇప్పుడు. సూపర్ సూపర్ సూపర్. ఇది కర్ణాటక గుర్మిట్కల్ కదా, గుర్మిట్కల్ దగ్గర, గుర్మిట్కల్ నుంచి 10 కిలోమీటర్స్ గావి. నేను ప్రీ ప్లాన్డ్గా ఇలా సెల్ ఫోన్ కవర్ తీసుకొచ్చానండి. దీనివల్ల మనకి కెమెరా తడవదు. లోపల మనం వాటర్లోకి వెళ్ళినా కూడా వాటర్తో మనం అన్ని వీడియోస్ తీయొచ్చు అనమాట. వాటర్లో కూడా వీడియోస్ తీయొచ్చు. బాగా అరేంజ్ చేశారంటే అసలు ఎంత అద్భుతం కదా, ఇంత చిన్న ప్లేస్లో. వచ్చేసిరా ఇలా లోపలికి వెళ్తే ఒక 4 పట్టేంత ప్లేస్ ఉంటుందండి. అలా వెళ్ళి ఆ గట్టు పైన అన్నీ కూడా ఉన్నాయి. చూసారా, ఇక్కడ టెంకాయలు, దీపము, దేవుడు, మంచిగా గంట, అసలు ఎంత మంచిగా అనిపిస్తుంది కదా. లోపల వెండి తొడుగుతో చేసిన మొహం కనిపిస్తుంది చూసారా, అక్కడ గంట వెనక, కొబ్బరి చిప్పల వెనక. సో లోపల మనిషి వంగి వీడియో తీయాలి, వాటర్ పడుతూ ఉంటుంది కాబట్టి కష్టమైంది వీడియో తీయడము. అయినా మీకోసం తీసాను. మీరు ఆ శివయ్యని దర్శించుకొని మీ కోరికలని కోరుకోండి. ఓం నమః శివాయ. శంభో శంకర. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. చూసారా, అలా మనము ఆ దేవుడి నుంచి ఈ వాటర్కి 4 అడుగులే అండి దూరము. 4 పడతారు అక్కడ. పైనుంచి వాటర్ వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. దాన్ని పంట పొలాలకు డైవర్ట్ చేస్తారు. అలా పక్కనే ఒక రూమ్ ఉంటుంది, అందులో డ్రెస్ మార్చుకున్నాము. అసలు ఎవ్వరు లేరండి, తక్కువ ఉంది టైం. అప్పుడు 3 గంటలు అవుతుంది కాబట్టి జనాలు తక్కువగా ఉన్నారు. 4 గంటలు అయితే చాలామంది వస్తారంట, మార్నింగ్ ఎక్కువ ఉంటారంట. సో ఇక్కడ స్నానం చేసి డ్రెస్ మార్చుకొని ఇంకా మేము మంచిగా హ్యాపీగా, ఎక్కువ రెస్ట్ లేదు కాబట్టి హ్యాపీగా ఇంకా తిరుగు ప్రయాణం అయ్యామన్నమాట. ఫంక్షన్కి వచ్చి అక్కడ గుడిని చూసుకున్నామనేసి చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా గుడిని బాగా డెవలప్ చేస్తున్నారు అనుకుంటా. ఇదండి, నిర్మానుష్యంగా ఉంది. ఎవ్వరు కనిపించకపోతే ఫస్ట్ భయమైంది. కాకపోతే శివయ్య అనుగ్రహం వల్ల ఈ గుడి దర్శించుకున్నాము. చాలా హ్యాపీగా ఉందండి. ఈ వీడియో నచ్చితే మీకు ఒక కమెంట్ పెట్టండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు వీలున్నప్పుడు ఈ గుడిని దర్శించండి. బాయ్ బాయ్. దర్శనం అయితే మంచిగా అయ్యింది. హ్యాపీగా చూసుకున్నాము. ఇంకా రిటర్న్ వెళ్ళిపోతున్నాము. బాయ్ బాయ్.